ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందని ఆయన ఏం చేస్తున్నాడంటే బీసీది వర్గీకరణ చేస్తున్నారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి 4 వర్గీకరణలు చేస్తున్నారు. ఆ 4 వర్గీకరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. ఇతర రాష్ట్రాలలో ఈ వర్గీకరణ లేదు. అక్కడ ఏమంటారంటే ఓబీసీ. ఇక్కడ చూసి తమిళనాడులో కూడా చేస్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ, బయట దేశాల రాష్ట్రాలలో ఓబీసీ. మహారాష్ట్రకి వెళ్తే ఇప్పటికి కూడా ఓబీసీ. పంజాబ్ లో కూడా ఓబీసీ. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ లో అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఓబీసీ అని అడుగుతారు. మాది బీసీబీ అని ప్రత్యేకంగా మెన్షన్ చేయడానికి అక్కడ ఏం కాలం లేదు. అయితే ఆయన చేసిండు, వాళ్ళందరూ తృప్తికరంగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మాకు అన్యాయం జరిగిందని బయట చెప్పలే, మాకు అన్యాయం జరిగిందని కోర్టుకు పోలేదు. వాళ్ళ వర్గీకరణ సమంజసంగానే ఉన్నది, ఏం కాలేదు. ఈ 94 అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు మామూలుగా కూడా బీసీలో కలపాలి, మేము ఓసీలో ఉంటున్నాం, మాకు రిజర్వేషన్ తక్కువ ఉంది, మాకు ఈ రాజ్యాంగ ఫలాలు అందుతలేవు, మాకు ఉద్యోగాలు ఇంకా విద్య రాజకీయంగా కూడా దూరం ఉన్నామని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు రిజర్వేషన్ కావాలని పోయింది. ఆయన బాగా ఆలోచించి ఏం చేస్తున్నాడంటే బీసీలనే ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తుంది. రాజశేఖర రెడ్డి బీసీ ఏబిసిడి కాకుండా ఈ గ్రూప్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేసి ఆ ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు రాజ్యాంగం ఒక్కటే, ఆ బీసీ ఒక కేటగిరీ ఉంది, ఏబిసిడి మున్పే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఈ ఎస్సీ ఒక కేటగిరీ ఉంది, ఏబిసిడి 2000 నుంచి 2004 దాకా జరిగింది. ఈ మధ్యలో కోర్టుకి వెళ్ళింది. ఇది 2004లో కొట్టివేయబడ్డది. 5 జడ్జీలది తీర్పు వల్ల ఇది కొట్టివేయబడ్డది. బీసీల వర్గీకరణ ఉంది కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఎస్సీల అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం అయిందని వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే 5 బెంచీల తీర్పు ఇచ్చిండ్రు కాబట్టి ఈ 5 బెంచీల తీర్పు చెల్లది. 7 బెంచీల తీర్పు కొరకు అక్కడ అప్లై చేసుకోమంటే 7 జడ్జెస్ బెంచ్ కి తీర్పు పోయింది. పోయినప్పుడు వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. అక్కడ అది పెండింగ్ లో ఉంది. అయితే ఆ కేసు పెట్టింది ఎవరంటే పంజాబ్ లో ఆయన పెట్టిండు. ఆయన పేరు దేవేందర్ సింగ్. ఈ దేవేందర్ సింగ్ ఎందుకు వెళ్ళిండంటే వాళ్ళది కూడా కొట్టివేయబడ్డది. 2004లో ఇది కొట్టివేయబడ్డప్పుడు నిర్మల అనే ఒక ఆమె ఆంధ్ర ఆమె ఏం చేసిందంటే పంజాబ్ ల వర్గీకరణ ఎస్సీలది నడుస్తుంది, వాళ్ళు అమలు అవుతుంది, వాళ్ళు వాటా వాళ్ళకు సగం వాటా వీళ్ళకు. అక్కడ 2 సామాజిక వర్గాలు ఉన్నాయి, ఒకటేమో వాల్మీకి వర్గం, ఇంకోటేమో చమార్ వర్గం. కానీ అక్కడ అన్యాయంలో ఉన్నది చమార్ వర్గం. ఈ చమార్ వర్గానికి చెందిన దేవేందర్ సింగ్ ఏం చేస్తున్నాడంటే కేసు వేసింది. ఇది కొట్టుడు పోయి మళ్ళీ ఆగిపోయిన తర్వాత ఆ కేసు వేసిన తర్వాత అది అంచెలుగా నడిచింది. ఇంకా కొందరు కూడా కేసు వేసినారు తమిళనాడులో, హర్యానాలో, యూపీలో. టోటల్ 20 మంది వరకు కేసు వేసినారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి పల్లెల్ల వీరస్వామి, ఈ భరత్ భూషణ్ వీళ్ళు కూడా ఈ వర్గీకరణ మున్పెట్లు ఉన్నదో దాన్ని పునరుద్ధరించాలని వీళ్ళు వెళ్ళి కేసు వేసినారు. చంద్రచూడ్ గారు జడ్జి అయిన తర్వాత ఈ 22 మంది పెట్టిన కేసు ఒకే కేటగిరీకి చెందింది. దీన్ని కంబైన్డ్ గా విచారించాలని ఆయన టేకప్ చేసిండు. టేకప్ చేసి విచారణ జరిపి వర్గీకరణ చేసిండు. ఆ వర్గీకరణకు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పిచ్చింది. అది మొన్న 1 ఆగస్టు రోజు తీర్పు వచ్చింది. ఆయన 2 చెప్పిండు. దాంట్లో ఒక మాట క్రిమి లేయర్, ఆర్టికల్ 341 ఈ 2 గురించి చెప్పిండు. ఈ 2 గురించి మాట్లాడే ముందు మన దగ్గర అదే ఆర్టికల్ ఉంది, క్రిమి లేయర్ అంతటా ఉంది. ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా రిజర్వేషన్ తీసుకుంటున్నారు అనేది క్రిమి లేయర్. కానీ ముందే బీసీల వర్గీకరణ మన రాష్ట్రంలో ఉన్నది, ఇప్పటికి కూడా ఉంది. ఏబిసిడిఈ ఉన్నది. అంటే రాష్ట్రాలకు అధికారం ఉన్నది కాబట్టి అప్పుడు ఎన్టీ రామారావు చేసిండు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ బీసీ ఈ గ్రూప్ ను పెట్టిండు. ఇది నడుస్తా ఉంది, దీనికి ఏం అభ్యంతరం లేదు. అట్లాగనే రాష్ట్రాలకు అధికారం ఉన్నది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం లోపల చాలా న్యాయమే జరిగింది. మంచి పని చేస్తున్నారు, చాలా న్యాయమైన తీర్పు ఇచ్చినారు. నేను దాన్ని అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా. ఈ తీర్పు వల్ల
ఇంకా మిగతా సామాజిక వర్గాలన్నిటికీ ఎస్సీ సామాజిక వర్గాలన్నింటికి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒకటి పోతే ఆ అదర్ వర్గం వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మాల సామాజిక వర్గం వాళ్ళు ఐక్యంగా ఉన్న ఎస్సీలను విడదీస్తున్నారని ఒకటి చెప్తాను. విడదీయట్లే సార్. ఐక్యంగా అంటే ఒక మాట గుర్తొచ్చింది. అసలు మాలలు మాదిగలు అనే వ్యత్యాసం ఎక్కడి నుంచి మొదలైంది సార్? ఈ ఈక్వేషన్ ఎందుకు, వేరియేషన్ ఎందుకు ఏర్పడింది? ఈ ఈక్వేషన్ తరతరాల నుంచి ఉన్నది. ఇప్పుడు డప్పు కొట్టే కాడ ఇలా కుల వృత్తి మాదిగొల్లది, చెప్పులు చేసే కుల వృత్తి మాదిగొల్లది, తాళ్ళు వేనేది ఈత కమ్మ తెచ్చి నారజీరి తాళ్ళు వేనేది మాదిగొల్ల వృత్తి. ఈ వృత్తి పరంగా వీళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు అగ్రవర్ణాలకు పాలేరు పని చేసే వృత్తిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు దగ్గర ఉంటారు అగ్రవర్ణాలకు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు అంటరానోళ్ళు కాదు, దే ఆర్ టచబుల్స్. వాళ్ళ ఇంట్లో తింటారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఆ పనులన్నీ చేస్తారు. షేర్దార్ పనులు చేస్తారు. ఊళ్ళల్లో మాట్లాడాలంటే వ్యవసాయం చేపిస్తారు వాళ్ళు. వీళ్ళేమో వ్యవసాయం చేయడానికి మాలలు మాదిగలు అన్టచబుల్ కాదు. చాలా పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ సార్ ఇది. అన్టచబుల్ కాదు అంటే వాళ్ళకు దగ్గరున్నోళ్ళే. ఊళ్ళల్లో కూడా వాళ్ళు మేము పెద్ద మేము గొప్ప అని చెప్పుకుంటారు కదా. ఇక్కడ తొండం చేసే కాడ, దందడ వేనే కాడ, తాళ్ళు వేనే కాడ, చెప్పులు చేసే కాడ, డప్పులు కొట్టే కాడ, ఇంకా ఒక్క మాటలు చెప్పాలంటే అది దాన సంస్కారాలు చేసే కాడనే వీళ్ళు ఉంటారు. వాళ్ళు రారు, వాళ్ళు చెయ్యరు. అక్కడి నుంచే తరతరాల నుంచే ఈ వ్యత్యాసం ఉంది. వాళ్ళు వాళ్ళకు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకు ముందుగా విద్యాభ్యాసం అందింది. వీళ్ళు దూరం ఉన్నారు కాబట్టి వీళ్ళకు విద్యాభ్యాసం అందలేదు. వీళ్ళు చాలా వెనుకబడిపోయినారు, వాళ్ళు చాలా ముందున్నారు. కొంతమంది చేసిన డిమాండ్ ప్రకారం మాలలను బీసీలలో కలపాలి, కొంత లేకపోతే ఓసీలలో కలపాలి. ఇది చాలా అభివృద్ధి చెందిన కేటగిరీ అని చాలా మంది వాదించినారు, చెప్పినారు కూడా. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే మీరు రకరకాల కుల వృత్తిని చెప్పారు కదా, కానీ వెన్ ఇట్ కమ్స్ టు మాలలకు ఏం కుల వృత్తి ఉంది అని అంటే పర్టికులర్ గా వాళ్ళని చూపించడానికి ఏముంది? అదే షేర్దార్ పనే చేపించేది, అంటే వ్యవసాయం చేపించేది. దున్నే కాడ, ఎడ్లు తీసుకుపోయే కాడ, నాటేసే కాడ ఆ పనులు చేపించేది. ఇంకొకటి నీళ్లు, చెరువు నీళ్లు పారకం కట్టే కాడ నీరెట్టి పని చేసేది వాళ్ళు. అవి ప్రధానంగా వాళ్ళ కుల వృత్తులు. అంటే కష్టజీవులల్లా అత్యధికమైన కష్టంలో ఉన్నది మాదిగలు. ఇంకా తర్వాత రెండో కేటగిరీలో ఉన్నది వాళ్ళు. కాబట్టి వాళ్ళ విద్యకు దగ్గర అయిపోయినారు, వాళ్ళు ముందు విద్యాభ్యాసం పొందిండ్రు. వాళ్ళ ఎస్సీ వర్గీకరణ జరిగితే మీరు చెప్తున్నట్టు జరగడానికి మనం సుప్రీంకోర్టు ఆమోదించింది కాబట్టి జరిగితే ఇక్కడికి వచ్చే వీళ్ళకి ఎటువంటి ఫలాలు అందబోతున్నాయి రాబోయే రోజుల్లో? అంటే ఇక్కడ ఈ తెలంగాణలో దాదాపు 65% మాదిగలు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం ఉంది. 35% వాళ్ళు ఉన్నారు. ఇదే వర్గీకరణను ఆమోదించి క్లాసిఫికేషన్ చేసేది ఉంటే 10% మాదిగలకు వస్తుంది ఈ జనాభా ప్రకారం. 4% మాలలకు వెళ్తుంది. ఇంకా మిగతా కేటగిరీ కూడా ఉంది, దానికి 1% వెళ్తుంది. ఈ 10:4:1 గా దీన్ని చేయాలి. జనాభా లెక్కలు తీసినా అదే వస్తుంది. దాని ప్రకారమే కేటగిరైజేషన్ అవుతుంది. ఉద్యోగ ఫలాలు, విద్యా ఫలాలు కూడా అందుతాయి. అట్లాగనే రాజకీయ ఫలాలు కూడా అందాలని నేను కోరుకుంటున్నాను.